యువత ఎదుర్కొంటున్న సమస్యలపై యంగ్ ఇండియాకే బోల్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యంగ్ ఇండియాకే బోల్ ప్రధాన ఉద్దేశం ఇందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువతే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు సంబంధించిన యువకులు, అలాగే న్యూట్రల్గా వాళ్ళ భావాలను వ్యక్తపరిచే యువకులందరూ కూడా పెద్ద ఎత్తున యంగ్ ఇండియా బోల్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని యూత్ కాంగ్రెస్ అధినాయకత్వం కల్పించింది. గత 4 సీజన్లో దేశవ్యాప్తంగా అనేక మంది ఈ యంగ్ ఇండియా బోల్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి యువత దేశంలో ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మరి ఒకసారి దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం 2014 నుండి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశానికి వెన్నుముకైనటువంటి యువకులని ఎటువంటి ఇబ్బందులకు గురి చేస్తుందో మనందరికీ తెలిసిన విషయమే. యువతకి ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి కనీసం వాళ్ళు చెప్పిన దాంట్లో 30% కూడా ఇంప్లిమెంట్ కాకుండా దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువకులు యువత అందరూ కూడా ఈరోజు గ్రాడ్యుయేట్లు చేసి పీజీలు చేసి పట్టాలు చేతబోని ఉద్యోగాలు లేక ఉపాధి కల్పనకు సహాయం లేక కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువకుల పక్షాన వ్యవహరిస్తున్న ద్వంద్వ వైఖరికితో ఈరోజు కొన్ని లక్షలాది మంది యువకులు మత్తుకు బానిసవుతూ ఈరోజు అనేక నేరాలకు పాల్పడటం జరుగుతుంది. ఈ నేరాలలో పెద్ద ఎత్తున యువత పైన నమోదైనటువంటి ప్రతి కేసులో కూడా చాలా వరకు గ్రాడ్యుయేట్ యువత ఈరోజు స్నేక్ స్టాకింగ్ అయితేంది, గంజాయి, కొకైన్ ఇలాంటి మత్తు పదార్థాల కేసులలో అయితేంది, లేదంటే మహిళలపై జరిగే అగాత్యాలపైన అయితేంది, ఇలాంటి అనేక మంది యువకులు కూడా ప్రభుత్వం నుండి ఉద్యోగ కల్పన లేక ఉపాధి కల్పన లేక గ్రాడ్యుయేట్ చేసి ఏం చేయాలో తోచిన పరిస్థితుల్లో ఉంటూ మత్తు పదార్థాలకు బానిసలైపోయి అనేక నేరాలలో పార్టిసిపేట్ చేస్తున్నట్టు కూడా ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి సర్వే సంస్థ కూడా ఈ భారతదేశంలో ఒక సర్వే నిర్వహించి ఆ సర్వేలో తెలిపింది. ప్రపంచ దేశాలలో అన్నిటికంటే కూడా మన భారతదేశంలో యువత పెద్ద ఎత్తున ఉన్నారని, ఆ యువకులకు కేంద్ర ప్రభుత్వం సరైన రూపంలో వాళ్ళని ఉద్యోగ కల్పన కానీ